జై భీమ్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం. హిందూ మతం అనగానే ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనలతో పాటుగా అందులోని కులాల కుమ్ములాటలు గుర్తుకు వస్తాయి. అంతులేని ఆచారాలు స్పృహలోకి వస్తాయి. వీటిని దాటుకొని భగవంతుడు అందరివాడు అన్న విషయాన్ని రుజువు చేసిన ప్రయత్నమే భక్తి ఉద్యమం. పరమాత్మ పట్ల అనురక్తి ఉంటే మనసే దేవాలయమని నిరూపించిన సాధనమే భక్తి ఉద్యమం. వైష్ణవ భక్తులైన ఆల్వారులు, శివభక్తులైన నైనార్లు భక్తి ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. అలాంటి నైనార్లలో ఒకరైన నందనార్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 63 మంది నైనార్లలో ఈ నందనారును 18వ శివభక్తునిగా భావిస్తారు. నైనార్లు అన్ని కులాల నుంచి వచ్చినప్పటికీ దళిత నేపథ్యం నుంచి వచ్చిన ఏకైక శివభక్తుడు ఈ నందనారు. నందనారు ఎప్పటివాడు అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ 7 లేక 8 శతాబ్దానికి చెందినవాడని చరిత్రకారుల ఊహ. నందనార్ చోళ రాజ్యంలో భాగమైన అదనూరు అనే ప్రాంతంలో నివసించేవాడట. డోలు వంటి తోలు వాయిద్యాలను తయారు చేసే వృత్తితో జీవనం సాగించేవాడు. అతని వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం నిరంతరం శివుని చుట్టే తిరుగుతూ ఉండేది. అప్పట్లో ఆలయాలలోకి దళితులకు ప్రవేశం లేదు కాబట్టి ఆలయం వెలుపలే నిలబడి శివుని స్తుతించేవాడట నందనారు. అలా ఒకసారి తిరుపున్కూరులోని శివలోక్నాథర్ ఆలయానికి చేరుకున్నాడు నందనారు. అక్కడ ఆలయం వెలుపల నిలబడి శివుని మనసారా దర్శించుకుందామంటే పాపం శివుని ఎదురుగా ఉండే నందీశ్వరుడు అడ్డు వచ్చాడు. నందనార్ అవస్థను గమనించిన ఆ పరమేశ్వరుడు నందిని పక్కకి తప్పుకోమని ఆజ్ఞాపించాడట. దాంతో నంది విగ్రహం పక్కకి తప్పుకుందని చెబుతారు. అప్పటి ఘటనకు సాక్ష్యంగా ఇప్పటికీ శివలోకనాథర్ ఆలయంలోని నంది విగ్రహం శివునికి అభిముఖంగా కాకుండా కాస్త పక్కకి తొలిగి కనిపిస్తుంది. ఇదే ఆలయంలో నందనార్ స్వామివారి కోసం ఒక పుష్కరిని తవ్వాలనుకున్నాడట. అంతటి పని ఒక్క మనిషితో సాధ్యమవుతుందా? అందుకు సాక్షాత్తు ఆ శివపుత్రుడైన వినాయకుడు నందనారుకి సాయపడ్డాడని ఆలయ చరిత్రలో పేర్కొన్నారు. ఒక పక్క నందనార్ శివభక్తి ప్రాచుర్యం పొందుతున్నా మరోపక్క కులాలకు అతీతంగా గాఢమవుతున్న అతని శివానురక్తి పలువురకు కంటగింపుగా మారసాగింది. అప్పట్లో ప్రతి కులం వారు తమదైన దైవాన్ని కొలుచుకునేవారు. హరిహరులను అగ్రవర్ణాల వారే కొలుచుకోవాలని, నిమ్నజాతి వారు తమవైన గ్రామదేవతలను కొలుచుకోవాలని పట్టుదలగా ఉండేవారు. దాంతో శివుని పట్ల నందనార్ భక్తి ప్రవృత్తులు ఇటు స్వజాతి వారిని అటు అగ్రవర్ణాల వారిని ఆగ్రహపరిచాయి. నందనారుని ప్రముఖ శైవ క్షేత్రమైన సిదంబరంలోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వలేదు. ఇటు నందనార్ యజమాని కూడా ఆయన సిదంబరం వెళ్లకుండా అడ్డుకునేందుకు ఒక అసాధ్యమైన పనిని అప్పగించాడు. రాత్రికి రాత్రే తన పొలాన్ని సాగు చేసి కోతలు కోసి వెళ్లాల్సిందే అని షరతు పెట్టాడు. అసాధ్యమైన ఆ షరతు సాధ్యమయ్యేందుకు సాక్షాత్తు శివుని గణాలే రంగంలోకి దిగాయట. ఉదయం లేచి తన పొలాన్ని చూసుకున్న యజమానికి నందనార్ మహిమ తెలిసి వచ్చింది. తన తప్పుని మన్నించమని వేడుకుంటూ నందనార్ను సిదంబరానికి సాగనంపాడు. నందనార్ సిదంబరానికి చేరుకున్నాడే కానీ మరి పట్నంలోకి ప్రవేశం ఎలా? అందుకని నందనార్ భక్తిని సిదంబరంలోని
సనాతనవాదులకు తెలియజేసేందుకు ఆయనను అగ్నిలోంచి నడవమని ఆజ్ఞాపించాడట పరమేశ్వరుడు. అలా నందనార్ అగ్నితో పునీతమై తన భక్తికి కులాలే కాదు ప్రకృతి కూడా తలవంచాల్సిందే అని నిరూపించుకున్నాడు. నందనార్ని కేవలం ఒక శివభక్తునిగానే కాకుండా కులాల అడ్డుగోడలను ధిక్కరించి భగవంతుని చేరుకున్న ధీరునిగా కూడా గుర్తిస్తారు. అందుకే అంబేద్కర్, గాంధీ వంటి వారు సైతం నందనార్ గురించి తమ ప్రసంగాలలో ప్రముఖంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ యొక్క పురాణంలో ఉన్నటువంటి కథని ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.